సింహరాశి వారు 2026 జూన్ 2వ తారీఖున గురువు కర్కాటక రాశిలోకి ప్రయాణించేటువంటి సందర్భం నుంచి ఈ సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు వ్యయములో సంచరిస్తున్నాడు. గురువు వ్యయములో సంచరించే కాలంలో అనగా 12వ భావంలో సంచరించే కాలంలో పూర్తిగా గురుబలాన్ని కోల్పోతారు సింహరాశి వారు. మీ ఆలోచనలు కలిసి రాదు, ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తుంది, సంతానం విషయంలో కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి, అనుకోకుండా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అవమానాలు అధికమవుతాయి, సమాజంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతల్ని పోగొట్టుకున్న వారు అవుతారు, ఖర్చులు పెరిగిపోతాయి, ఎదుటివారి అంచనాలని అందుకోలేకపోతారు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి, రుణభారం పెరిగిపోతుంది, విద్యార్థులకు పూర్తిగా ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ సింహరాశి వారికి గురువు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాడు కనుక తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. సోమవారి ఆలయ సమీపంలో ఒకరోజు నిద్ర చేయండి. సోమవారికి అభిషేకం కానీ అర్చనాది కార్యక్రమాలు నిర్వహించండి. సోమవారి జీవిత చరిత్ర, గురు చరిత్రను పారాయణం చేసుకోండి. శనగలు కానీ పసుపు వర్ణ పరటి పండ్లు కానీ నైవేద్య సమర్పణ చేయండి. అలాగే శనగలను కానీ పసుపు వర్ణపు పండ్లను కానీ గురువులకి గురువారం రోజు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల గురుబలాన్ని ఎంతో కొంత మీరు పొందడానికి అవకాశం ఉంటుంది.